లోకల్గా ఉన్నటువంటి ఈ అగ్రికల్చర్కి రిలేటెడ్ యూజ్ చేసే వెహికల్స్ అన్నిటిని కూడా ఇక్కడ డిస్ప్లే చేశారు. మోటార్స్ కానీ వెహికల్స్, జేసీబీస్, ట్రాక్టర్స్, వీటన్నిటిని కూడా ఇక్కడ మనకు డిస్ప్లే చేశారు. ఇది భలే ఉంది జేసీబీ. అరే షార్ట్ గన్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ గేమ్ అనుకుంటా, గేమ్ లాగా ఉన్నది. అయ్యా చిల్డ్రన్స్కి ఆడుకోవడానికి గేమ్ సెటప్. చిన్న చిన్న మేకలు ఉన్నాయి ఇక్కడ, బేబీ మేకలు. సో లోకల్గా ఈ ఫర్నిచర్ కూడా డిస్ప్లే చేశారు ఇక్కడ. ఇంకేమున్నాయి, ఈ సాయిల్ రిలేటెడ్, సాయిల్ హెల్త్ నెట్వర్క్, సాయిల్ రిలేటెడ్ ఏదో డిస్ప్లే చేశారు. హోండాకు సంబంధించినటువంటి ఇవన్నీ కూడా ఏదో రకంగా అగ్రికల్చర్లో యూజ్ చేసేవి అన్నమాట, వ్యవసాయానికి. సో ఇది లోకల్గా ఫుడ్ స్టాల్, ఫ్రెష్ మిల్క్. ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ యానిమల్ చూడడానికి కాస్త గొర్రెలాగా అనిపించినా కూడా ఇది నిజానికి గొర్రె కాదు. ఇది క్యామెల్ ఫ్యామిలీకి చెందినటువంటి ఒక జంతువు అనమాట. దీని పేరు వచ్చేసి ఆల్పాకా. సో ఈ ఆల్పాకా చూడడానికి చాలా క్యూట్గా, ఫ్లఫీగా ఉంటాయి. సో ఇక్కడ మనం గమనించినట్లయితే అందరూ వాటికి క్యారెట్స్ ఫీడ్ చేస్తున్నారు. అండ్ అవి క్యారెట్స్ చాలా ఈజీగా తినేస్తున్నాయి అన్నమాట. Actually, in their environment, you're seeing them in so that's what my number one there, and then just send it. So if you wear them, if you grab a knife, you don't like it, it's not going to but you got to crack them on the knife. Yes, I do have some for sale. We've got a couple of you have. Usually, when you feed them carrots, they'll come over to you. But see if you're not feeding them, they're not interested in you to go away. But we have got some in the farm, like a couple of girls. And the farm, like, in the field, they'll follow me a bit like there. I don't even have to feed them. And they give you big cuddles, so I like to hang all day. సో ఈ యానిమల్ని చూడడం నేను కూడా మొదటిసారి, అండ్ చాలా బాగా అనిపించింది. ఇక్కడ నేను కూడా వాటికి క్యారెట్ ఫీడ్ చేయడం జరిగింది. సో ఎక్స్పీరియన్స్ అయితే చాలా మంచిగా అనిపించింది నాకు. అండ్ బేసికలీ ఇవి చాలా సోషల్ యానిమల్స్ అండ్ చాలా ఫ్రెండ్లీగా కూడా ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఈ షోలో భాగంగా ఇంకొక ఇంట్రెస్టింగ్ సెక్షన్లకు అయితే వచ్చేసాము. ఇక్కడ మనం అనేక రకాల కోడి జాతులు, పక్షులు, బాతులు, హంసలు, ఇలా ఎన్నో రకాల బర్డ్ని అయితే చూడబోతున్నాం. ఇక్కడ ఇప్పటికే వీటికి సంబంధించిన జడ్జింగ్ అయితే పూర్తయిపోయింది. జడ్జెస్ వాటి క్వాలిటీ, అపియరెన్స్ ఇంకా ఇతర లక్షణాలను పరిశీలించి వాటి పొజిషన్స్ కూడా ఇచ్చేశారనమాట. నిజంగా చెప్పాలా అంటే ఒకే చోట ఎన్ని రకాల కోడి జాతులను చూడడం నాకైతే మొదటిసారి. కొన్ని బ్రీడ్స్ అయితే నేను ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు కూడా. అందుకే ఈ సెక్షన్లోకి వచ్చిన తర్వాత ఒక్కో బ్రీడ్ని దగ్గరగా అబ్జర్వ్ చేస్తూ చూడటం నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సో నాతో పాటు మీరు కూడా చూడండి ఎలా ఉన్నాయి ఏంటి అని.
ఇది ఎంత పెద్దగా ఉన్నది. ఇది క్లాస్ 87 అంట ఏదో. సో వీటన్నిటిని కూడా ఇక్కడ క్లాసెస్ వైడ్ డివైడ్ చేస్తున్నారు అనమాట. అండ్ ఆ క్లాసెస్ వైజ్ వాటికి పొజిషన్స్ కూడా ప్రొవైడ్ చేశారు. చిన్న బాతు. రాబిట్స్ కూడా ఉన్నాయి. కుందేళ్ళ ఇది వచ్చేసి ఛాంపియన్ రాబిట్. ఇది వచ్చేసి సెకండ్ ప్రైజ్. బెస్ట్ జూనియర్. కాలీఫ్లవర్ లీఫ్ తింటుంది. దీనికి సెకండ్ ప్రైజ్ వచ్చిందంట. సెకండ్ ప్రైజ్. ఇది డిఫరెంట్, అసలు డిఫరెంట్ రాబిట్, డిఫరెంట్గా ఉంది. ఇదేంది ఇలా ఉంది. ఇన్ని ర్యాబిట్స్ కూడా నేను ఎప్పుడు చూడలేదు. కోళ్ళు. అండ్ ఇక్కడ సంబంధించిన డిఫరెంట్ ఎగ్స్ ఉన్నాయి. జడ్జి చేస్తున్నారు, ఎగ్స్ని పరిశీలిస్తున్నారు.
అండ్ మనము ఇక్కడ ఎగ్జిట్లో ఇలా సోపుది అయితే పెట్టారు బయటకు వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు. సో ఇక్కడ లోకల్ ఫుడ్ స్టాల్ ఒకటి పెట్టారు. ఇక్కడ క్రాఫ్ట్ టెంట్ అని చెప్పింది, లోపలికి వెళ్ళి చూద్దాం ఏముంటుంది ఏంటి అని. అయ్యా అయ్యా హాయ్. హాయా. సో ఇవి మొత్తం క్రాఫ్ట్ సంబంధించి ఇవన్నీ చేతితోటి చేసినవి, మోస్ట్లీ నెట్టింగ్ అంటారు. అయ్యా సో ఈ విధంగా అన్ని రకాల. హాయ్ జోల్, హాయ్, హౌ ఆర్ యూ? ఐమ్ ఫైన్, థ్యాంక్ యూ. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక పౌండ్కి 5 చిట్టీలు అయితే ఇస్తారనమాట. ఆ ప్రతి చిట్టి మీద ఒక నెంబర్ రాసి ఉంటుంది. ఆ నెంబర్స్ అక్కడ టేబుల్ పైన ఉన్న వస్తువులకి ఏదో ఒక నెంబర్కి మ్యాచ్ అయ్యేలాగా ఉంటుంది. సో లక్కీ డ్రా లాగా అనమాట. ఏ నెంబర్ మ్యాచ్ అయితే ఆ ఐటెం మనదే అనమాట. సో ఆ విధంగా అయితే అక్కడ వాళ్ళు కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనకు గొర్రెకు సంబంధించినటువంటి ఆ చర్మాన్ని మొత్తం ఇక్కడ డిస్ప్లే చేశారు. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వూల్ అనమాట. సో ఇది కూడా అగ్రికల్చర్లో ఒక భాగం కాబట్టి ఆ విధంగా డిస్ప్లే చేసి పెట్టారు. అలాగే ఇక్కడ లోకల్గా తయారు చేసిన చాలా రకాల ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్, హ్యాండ్మేడ్ ప్రోడక్ట్స్, ఇంకా వాళ్ళ స్కిల్స్కి సంబంధించిన ఎన్నో రకాల వస్తువులు మనం ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ లోకల్ పీపుల్ వాళ్ళు స్వయంగా తయారు చేసిన ప్రోడక్ట్స్ని ఈ అగ్రికల్చరల్ షోలో డిస్ప్లే చేసి అమ్ముకుంటూ ఉన్నారు. నిజంగా చెప్పాలంటే ఇలాంటి ఫార్మర్ షో లోకల్ కమ్యూనిటీకి ఒక మంచి ప్లాట్ఫామ్ లాంటిదన్నమాట. వాళ్ళలో ఉన్న స్కిల్స్ని అందరికీ పరిచయం చేయడానికి, వాళ్ళు తయారు చేసిన హ్యాండ్మేడ్ ప్రోడక్ట్స్ని డిస్ప్లే చేయడానికి, అలాగే తమ అగ్రికల్చరల్ ప్రోడక్ట్ని సెల్ చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చాలామంది రన్నింగ్ రేస్కి సిద్ధంగా ఉన్నారు కదా. సో దీన్ని రెడ్ హోర్స్ రేస్ అని పిలుస్తారు. ఈ రేస్కి ఏకంగా 1508 సంవత్సరం నుంచి ఎంతో పెద్ద చరిత్ర ఉంది. అప్పటి నుంచి ఈ సాంప్రదాయాన్ని ఇప్పటికి కూడా కొనసాగిస్తున్నారంటే నిజంగా ఇది చాలా గొప్ప విషయం. ఇక్కడ ఈ పిల్లోడు అయితే ఫస్ట్ వచ్చాడు ఈ రేస్లో. అండ్ వెనకాల ఒక అమ్మాయి అయితే సెకండ్ అనమాట. ఆ తర్వాత మెల్లమెల్లగా అందరూ మెల్లమెల్లగా రావడం అయితే ప్రారంభించారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే, సో ఈ రేస్ని వీళ్ళు దాదాపుగా 500 సంవత్సరాలకు పైగా ఆ కల్చర్ని ఇలా ముందుకు తీసుకెళ్ళడం అనేది నిజంగా చాలా గొప్ప విషయము. సో దానికైతే మనం రియల్గా అప్రిషియేట్ చేయాలి. అండ్ సో ఇంత మంచి కల్చర్ని
అందులో పార్ట్ అయ్యి ఈరోజు నేను ఈ షోని ఇక్కడ చూడడం నాకు నిజంగా హ్యాపీగా అనిపించింది. Oh, yes. Yeah. Oh, nice. Hey, Callum. Hi, Alexander. ఇక్కడైతే ఇది లోకల్ ఫుడ్ స్టాల్ అనమాట. బాగా ఆకలేస్తుంటే ఇక్కడికి వచ్చి ఫుడ్ అయితే ఆర్డర్ చేశాను. సో ఈమె ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారు. చిప్స్ అండ్ చీజ్ తీసుకున్నా, 10 పౌండ్లు చార్జ్ చేశారు. పొద్దున్న నుంచి ఏం తినలేదు, తెల్లారి వచ్చా కాబట్టి ఆకలిస్తుంది బాగా. అండ్ కోలా తీసుకున్నాం, 3 పౌండ్స్ ఛార్జ్ చేశారు. చిప్స్ అండ్ చీజ్కి 7 పౌండ్స్ ఛార్జ్ చేశారు. ఓకే, నాట్ బ్యాడ్, కడుపు నిండిపోతుంది. ఇక్కడ వచ్చేసి ఇంకొక ఇంట్రెస్టింగ్ ఈవెంట్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. సో దానికోసం చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను. సో అది వచ్చేసి పిగ్స్కి రేసింగ్ కండక్ట్ చేయబోతున్నారు. సో అది ఎలా ఉండబోతుంది ఏంటి అని చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను. సో నాతో పాటు మీరు కూడా చూసేయండి. సో నేను నెక్స్ట్ వీడియోలో పిగ్ రేస్ ఎలా కండక్ట్ చేయబోతారు ఏంటి అని చెప్పేసి నేను మీకు చూపించబోతున్నాను. సో ఆ వీడియో తప్పకుండా చూడండి.